నిన్న ఒక వీడియోలో మోదీ వర్సెస్ యూనస్ అని టైటిల్ పెట్టాం. మీకు చాలామంది మిత్రులు మెసేజ్లు ఏమిటి అంటే అసలు మోదీ వర్సెస్ యూనస్ ఏమిటి, అతని స్థాయి ఏంటి, అతనికి బంగ్లాదేశ్లో ఇవ్వబడుతున్న గౌరవం ఏమిటి, ప్రపంచ స్థాయిలో యూనస్ అనబడే వ్యక్తి ఎవరు, ఇతనిని డైరెక్ట్గా మోదీతో అంటే అతను ఏదో మోదీని ఎదుర్కొంటున్నట్టుగా మీకు ఒక తప్పైన సమాచారం అందుతుంది కదా అని చెప్పి నాకు పర్సనల్గా కూడా మెసేజ్లు పెట్టారు. మీరు ఆలోచిస్తున్నారు అనుకోండి, నిజమే కదా. ఇప్పుడు మనం భారత్ను ఎలా చూస్తామండి, మోదీ అంటే భారత్ కదా. సో భారత్ ఒక వేదికకు మీద వెళుతున్నప్పుడు మనకు సమవుచ్చి ఎవరు, ఇది మనం చూసుకోవాలి. పొరపాటుగా మోదీ వర్సెస్ యూనస్ అని ఆ టైటిల్లో పెట్టడం జరిగింది. కానీ ఇవాళ చూడండి, అస్సాం జాతీయ పరిషత్ అని చెప్పి ఒక సంస్థ, వాళ్ళు ఈ విషయాలంతా క్లియర్గా, అంటే ఇప్పుడు భారత్ అన్నారు అనుకోండి, మనము చిన్న చితక వాళ్ళతో పిచ్చుకపై బ్రహ్మాస్త్రము అనేది ఎప్పుడు చేయలేదు. అలాంటిది ఇప్పుడు ఈ అస్సాం జాతీయ పరిషత్ వాళ్ళు సింపుల్గా ఏమన్నారు అంటే, నువ్వు చైనా వెళ్ళావు, చైనాలో 7 సిస్టర్స్ అంటే 7 రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్ అని చెప్పావు. సరే చెప్పావు, కానీ నువ్వు నీ దేశాన్ని గమనించు, బంగ్లాదేశ్ను గమనించు, నీ 3 వైపులా ఎవరు ఉన్నారు అంటే ఎవరు ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఒకవైపు సముద్రం అండి, తక్కిన 3 వైపులు కూడా భారతే కదా. అంటే మేము తలచుకుంటే బంగ్లాదేశ్ను ఏమైనా చెయ్యగలం. ఒకవేళ మేము ఏమైనా చెయ్యాలని అనుకుంటే బంగ్లాదేశ్ అనబడే దేశమే అక్కడ ఉండదు అని చెప్పి ఈ అస్సాం జాతీయ పరిషత్ వాళ్ళు చెప్పారు. ఇలాంటప్పుడు మీరు చూడండి, మోదీ గారు ఒకే మాట అన్నాడు, అంటే ఫైనల్గా ఇన్వేరియబుల్గా ఈ మహమ్మద్ యూనస్ను ఈయన కలవాల్సి వచ్చింది. దీనిని వీళ్ళు బైలాటరల్ మీటింగ్ అని కూడా చెప్తున్నారు, కూర్చున్నారు. ఈయన ఒకే మాట అన్నాడు, నాకు గొడవలు కాదు, అభివృద్ధి కావాలి. సో ఐ నీడ్ ఓన్లీ డెవలప్మెంట్. అంటే మీ స్థాయి ఎలా ఉండాలి అంటే, కొన్ని దేశాలను చూడండి, వాళ్ళు స్ట్రక్ అయిపోతారు, ఇమ్మెచ్యూర్గా ఉంటారు. ఇప్పుడు పాకిస్తాన్ అంటే ఏంటి, మీకు భారత్ కాశ్మీర్ ఇంతే అజెండా. మీకు ఏ నాయకుడు వచ్చినా దీని మీదే ఆలోచనలు ఉంటాయి. ఇది దాటి వాళ్ళు మా దేశము, మా ప్రజలు, మా అభివృద్ధి ఆలోచించరు. సో ఇవాళ బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అంతే. భారత్ 7 సిస్టర్స్ 7 రాష్ట్రాలు, దీని మీదే ఇతని దృష్టి ఉంది, కానీ నా ప్రజలు ఏమిటి, నో థింకింగ్. సో ఇక్కడ జయశంకర్ గారు చెప్పిన చెరీ పికింగ్. ఇప్పుడు చూడండి మన స్థాయి ఏంటి. ఎప్పుడు కూడా ఒక గొప్ప నాయకుడు ఏం చేస్తాడండి, అతను తన సమస్యలపైన దృష్టి పెట్టడండి, ఆ సమస్యలకు పరిష్కారం ఏమిటి అని వెతుకుతూ ఉంటాడు. ఇదే లీడర్షిప్. మీకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లంని చూసి భయపడడు, ఏ నాయకుడు కూడా భయపడడు, ఫేస్ చేయడానికి సిద్ధముగా ఉంటాడు. కానీ ఈ సమస్య యొక్క పరిష్కారము మీదే తన ఫోకస్ అంతా ఉంటుంది. ఇప్పుడు మహమ్మద్ యూనస్ ఏం చేశాడు, అక్కడికి వెళ్ళాడు, మీరు సిలిగురి కారిడార్ వద్దకు రండి, పెట్టుబడులు పెట్టండి, ఆ ప్రాంతాన్ని సెక్యూర్ చేయండి, చాలా గొప్పగా మాట్లాడేసి వచ్చానని ఇవాళ మోదీ గారు పక్కన వచ్చి కూర్చున్నాడు. జయశంకర్ గారు ఏం చెప్పారండి, 2020 నుంచి కూడా చైనా అనబడే దేశంతో మాకు గొడవలు ఉన్నాయి. నువ్వు ఇవాళ ఆగస్టులో వచ్చావు, 2024 ఆగస్టులో వచ్చి నువ్వు ఏదో చాలా పెద్ద నాయకుడులాగా మీకు 7 రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్, సిలిగురి కారిడార్ వద్ద చైనా రావాలి, ఇదంతా ఏంటి, ఒక ఇమ్మెచ్యూర్ నాయకుడు మాట్లాడే మాటలు. ఇతను నాయకుడే కాడు, అయినా కూడా తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానముతో ఇది మాట్లాడాడు. సో 5 ఏళ్ల పాటు మాకు చైనాతో గొడవలు ఉన్నాయి, అంతిమ విజయం ఎవరో చైనాను అడగండి. ఫ్రెండ్స్, ఇక్కడ చాలా పెద్ద విషయం. అంటే సూర్యుడిని చూసి కుక్క మురిగింది అని మాట్లాడతాం, అలాగే చూడాలండి. బంగ్లాదేశ్ ఒక పెద్ద దేశముగా మహమ్మద్ యూనస్ లాంటి వాడు మోదీ పక్కన కూర్చునే సీన్ వాడికి లేదు, అయినా అవకాశం వచ్చిందన్నప్పుడు చూడండి ఎలా ఉందో. ఇప్పుడు రెండవ విషయము, డొనాల్డ్ ట్రంప్ గారి టారిఫ్. ఈ టారిఫ్ వేసిన తరువాత ప్రపంచమంతా
అంటే నో నార్త్ పోల్, నో సౌత్ పోల్, ఓన్లీ ఇండియన్ పోల్ అని మాట్లాడాలి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే వరస పెట్టి చూడండి. చిలీ అన్నాము, జపాన్, సౌత్ కొరియా, యూరోప్ యూనియన్. ఇవాళ నిర్మలా సీతారాం గారు ఈవిడ లండన్ వెళ్తున్నారు. మీకు యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు లిటరల్గా ఈవిడ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకు? ఒకే విషయం, అమెరికాను అబాండన్ చెయ్యండి, మనము కలిసి వ్యాపారం చేసుకుందాము, మీ టర్నోవర్ బాధ్యత అనేది మేము చూసుకుంటాము, మాకు మీ సరుకులు కావాలి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కావాలి. ఇంకా నిన్న వార్త చూసి షాక్ అయ్యాను. చైనా వాడు ఏం మాట్లాడుతున్నాడు? మా దేశంలో భారత్కు యాక్సెస్ ఇస్తాము అంటే మీరు భారత్ సరుకులు మా దేశంలో అమ్ముకోండి. చైనా వాడు చెప్తాడా అండి? ఎప్పుడైనా మీరు ఈ వార్తలు విన్నారా? వీడు ఇంకొక దేశంలోకి వెళ్ళి చెత్తా చెదారం అమ్మే ప్రయత్నాలే చేస్తాడు తప్ప ఎవరిని కూడా తన దేశంలోకి అలౌ చేయడు. ఇవాళ వాడు ఏమంటున్నాడంటే మాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనే దాన్ని ఇంకా యాక్టివేట్ చేసుకుందాము. చైనా వాడు చెప్తున్నాడు. ఎందుకు? అమెరికా అనబడే ఒక బద్ధ శత్రువు అక్కడ తయారయ్యాడు. ప్రతి ఒక్క దేశము కూడా భారత్ వైపే చూడడం. ఇది మన లెవెల్ అండి. ఆఫ్టర్ ఆల్ ఒక మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ లాంటి దేశముతో మనకి శత్రుత్వం ఏంటి? ఒక చిన్న దేశం, మనం ఇలా చిటిక వేస్తే ఆ దేశం అక్కడ మాయమైపోతుంది. వాళ్ళతో మనకి వైద్యం ఏంటి? వాళ్ళతో ఎనిమిటీ ఏంటి? ఇది అందరూ మాట్లాడే విషయం. కాబట్టి మోదీ వర్సెస్ యూనస్ ఆ టైటిలే చాలామందికి నచ్చలేదు. మనల్ని మనము వాడితో ఏంటండి ప్రేమ్ గారు, ఇదే అందరూ మాట్లాడారు. సో పొరపాటు అయింది అనుకోండి. కానీ చూడండి, నిన్న ఇదే వీడియోలోనే, అంటే ఇంకో వీడియోలో మనం ఏం మాట్లాడామంటే క్యూ కడుతున్న దేశాలు అన్నాం. మరి నిజంగానే వీళ్ళు క్యూ కడుతున్నారు కదా. భారత్ అవసరం వీళ్ళకి ఎంతలా ఉంది? ఇప్పుడు మీరు చూసారనుకోండి, మనం డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడతాం. రెసిప్రొకేట్ టారిఫ్ నువ్వు అన్నావు అనుకో, మేము ఏం చెయ్యాలో చేస్తామో అన్నాం. అట్ ది సేమ్ టైం మనకు సమస్య అన్నప్పుడు రష్యాతో మనం ఆయిల్స్ కొనడం ఆపేమా? శాంక్షన్స్ ఎంతలా బెదిరించారు, భయపడ్డామా? లేదు. సో సమస్యకు సొల్యూషన్ రష్యా ఆయిల్స్ అన్నాం. యూరోప్ యూనియన్ వైపు మనము మన ట్రేడ్ని అంతా కూడా అటు మనం ఫోకస్ పెట్టాం. ఇవాళ వాళ్ళు వచ్చి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అర్జెంటుగా, యూరోప్ యూనియన్ కమిషన్ యొక్క చీఫ్ అండి, మీకు యాంటోనియో కోస్టా అంటారు. మనము ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ట్రేడ్ డీల్స్ అనేవి పెట్టుకోవాలి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేసుకోవాలి, మనం అందరము కలిసిపోవాలి, అమెరికాను ఐసోలేట్ చెయ్యాలి. ఇవాళ వరకు ప్రపంచంలో అమెరికా వాడే ఒక దేశాన్ని ఐసోలేట్ చేస్తాడు. అలాంటిది అమెరికానే మనం ఇవాళ ఐసోలేట్ చేద్దాము, మనము కలిసిపోదాము అని చెప్పి ఇంత పెద్ద ఆఫర్తో ప్రపంచ దేశాలు ఢిల్లీలో వాలిపోయి మాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పెట్టుకోండి, మేము మీతో వ్యాపారము చేస్తామని అంటున్నప్పుడు మనము ఆఫ్టర్ ఆల్ మహమ్మద్ యూనస్ గురించి, బంగ్లాదేశ్ గురించి మాట్లాడడం ఏమిటి? రిపబ్లిక్ డే అన్నప్పుడు ఇండోనేషియా యొక్క నాయకుడు వచ్చాడు. తరువాత మలేషియాతో మనకు ఒప్పందాలు, ఫిలిప్పైన్స్కి ఆయుధాలు అమ్మేము, థాయిలాండ్ మాత్రం ఐసోలేట్ అయిపోయిందంటే ఇవాళ థాయిలాండ్తో కూడా మనము స్నేహపూర్వకమైన ఒప్పందాలు పెట్టుకున్నాం. ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నాం? ట్రైలాటరల్ హైవే, భారత్, మయన్మార్, థాయిలాండ్, అక్కడి నుంచి ఇండో పసిఫిక్ రీజన్ దాకా ఒక హైవేను నిర్మిస్తున్నాం. కాబట్టి ఒక నాయకుడు సమస్య గురించి మాట్లాడడు, సొల్యూషన్ గురించి మాత్రమే మాట్లాడతాడని మోదీ గారు మహమ్మద్ యూనస్కి చెప్పకుండానే చెప్పారు. అంత మెచ్యూరిటీ ఉంటే వాడు ఏం చేయాలో చేస్తాడు. లేదండి మేము కూడా పాకిస్తాన్ లాగే అనుకున్నాడు అనుకోండి, మనము ఎవరము ఏం చేయలేము, వాడి పతనాన్ని వాడే కోరుకుంటాడు. కాబట్టి నిన్న పెట్టిన ఆ వీడియో, దీన్ని మీరు చూసారా? సో చూసినప్పుడు మనం కొన్ని విషయాలు మాట్లాడాము. దాని మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.